మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల పంచాయతీ ముద్రాసుపల్లి గ్రామ సమీపంలో శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించారు. ఈ యూనిట్ ప్రారంభంతో రైతులకు నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలు అందుబాటులోకి రావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముత్తముల అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఏలూరు సాంబశివరావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అలాగే ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. మారుమూల ప్రాంతమైన కొమరంలో ఇలాంటి పరిశ్రమ స్థాపించడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రైతు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని పేర్కొంటూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ యాజమాన్యాన్ని వారు అభినందించారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర యాదవ్, సొసైటీ అధ్యక్షులు ముత్తముల సంజీవరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు షేక్ హసీనా, గోడె ఓబుల్ రెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి బిజ్జల తిరుమల రెడ్డి తదితరులు శాలువాలు, పూలమాలలతో అతిథుల్ని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ మొత్తం పరిశీలించి యంత్రాంగం పనితీరును ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ యూనిట్ ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు స్థానికంగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.